నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని సర్వే నంబర్లో ఉన్న క్రైస్తవ మతపరమైన ఆస్తుల్లో అక్రమ అనధికారిక నిర్మాణాలపై మక్తల్ ఎం ప్రాపర్టీ కస్టోడియన్ చైర్మన్ తీసుకున్న చర్యలను ఇక్కడ వివరిస్తున్నాము. ఈరోజు అక్రమంగా సపోర్ట్ చేసే కమిషనర్ గారిని తొందరగా కమిషనర్ గారిని అక్రమ కట్టడాలు కట్టినటువంటి సూర్యనారాయణ గారిని దైవజనులు మరి అందరి విశ్వాసులు ప్రాపర్టీ కమిటీ ఇక్కడ వచ్చింది కాబట్టి వీరికి వచ్చిన ఈ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్రమంగా 2019 సంవత్సరంలో హైకోర్టు ఈ ఆస్తుల మీదకి ఎవరు పోకూడదు, అది క్రైస్తవులది కనుక దీని మీదకి ఎవరు వెళ్ళొద్దని స్టే ఇస్తే ఆ స్టేని తీసుకొచ్చి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా మరి ఎవరు పట్టించుకుంటా చూడనట్లు అంటరాని వారిగా చూసినట్లు చూస్తూ మరి ఏ కట్టడాలు ఏ నిర్మాణం లేకుండా 2019 ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది. 22-23 ఎకరాల ఖాళీ స్థలం అక్రమదారులు భూమికి సంపైన కన్నేసి మరి హైకోర్టును కూడా గౌరవ న్యాయస్థానాన్ని ధిక్కరించి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి క్రైస్తవ సోదరులు క్రైస్తవులు అంటే వాళ్ళకు చిన్నతనం కొడుతుంది. ఈ యొక్క కట్టడాలకు ప్రోద్బలం ఇచ్చినటువంటి లోకల్లో ఉన్నటువంటి కమిషనర్ గారు వెంటనే సస్పెండ్ కావాలి. అవసరమైతే ఈ తెలంగాణ క్రైస్తవులు అందరూ లేకుంటే ఈ ఇండియాలో ఉన్న మొత్తము ఎంబీ క్రైస్తవులు అందరూ వచ్చి కూడా బుల్డోజర్లు తెచ్చి కట్టడం పడగొట్టి తీరుతామని తప్పకుండా చెప్తా ఉన్నాం. వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారని. మేము ఏం చేస్తామనేది మా క్రైస్తవుల బలము, మా ఆస్తిది. మేము ఎవరి దాని మీద కోతలేం, మాకు ఎవరిది అవసరం లేదు. మా ఆస్తులు ఈ ట్రస్టుకు సంబంధించింది ఎవరు కొనకూడదు, ఎవరు అమ్మకూడదు. ఒకవేళ కొన్నోంది తప్పే, అమ్మినోంది తప్పే. కనుక కోర్టును ధిక్కరియడము, న్యాయస్థానం ధిక్కరించడం ఎంతో పెద్ద నేరం. కనుక కమిషనర్ మొదటిగా సస్పెండ్ చేయాలి, అక్రమదారులను అరెస్టు చేయాలి, కఠిన కట్టడాలు కూలగొట్టి దీనిని మొత్తం మాకు అప్పచెప్పాలని మేము ప్రభుత్వానికి అధికారులకు మనవి చేస్తూ ఉన్నాం. తీసుకొచ్చాము, మరి మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, కలెక్టర్కు ఎంఆర్ఓ వారికి కూడా మేము ఇచ్చాము. అయినా అప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ ఒక ఇల్లే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం. మరి ఈ పొలము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆస్తులను మరి అగ్ర కులస్తులు కూడా దీన్ని ఆక్రమించుకోకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి మీ మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.